నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్. నేను మీ అమోఘ్ దేశపతి. 1897లో బ్రిటిష్ వలస ప్రభుత్వం భారతీయ సమాజాన్ని కుల ప్రాతిపదికన వర్గీకరించాలని భావించినప్పుడు ఎస్సీ, ఎస్టీ అగ్రవర్ణాలను చాలా సులభంగా విభజించి వర్గీకరించింది. బీసీలు ఎవరు అనే ప్రశ్న వలస పాలకులను చాలా కాలం పాటు ఆలోచనలో పడేసింది. గ్రామీణ భారతంలో సేద్యానికి ఇరుసుగా ఉన్న వృత్తి కులాల స్వభావాన్ని అధ్యయనం చేయడానికి వలస ప్రభుత్వం పరిపరి విధాలా పరిశీలనలు చేసింది. మన దేశంలోని బీసీ కులాలు నిజానికి వెనుకబడిన కులాలు కాదు. వ్యవసాయానికి పునాదిగా ఉన్న అనేక వృత్తుల్లో బీసీ కులాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో బీసీలు లేకపోతే వ్యవసాయం అసాధ్యమనే స్థాయిలో వాటి ప్రాధాన్యత ఉన్నది. ప్రాచీన భారత ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించడంలో బీసీ కులాలు కీలక పాత్ర పోషించాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. తగిన మిగులు అవసరం రీత్యా ఏర్పడే గౌరవం బీసీ కులాల యథాతథ స్థాయికి కారణమైందని బ్రిటిషు పాలకులు గుర్తించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయరి, పక్కకున్నటువంటి బెల్ ఐకాన్ కూడా కొట్టురి. ఇక్కడ ఎవరు గొప్పవారో తేల్చాలనే ఉద్దేశం లేదు. ఎవరు ఎవరిని మర్చిపోయారో గుర్తు చేయాలనే తపన ఉన్నది. ఒక్కో రాజ్యం, ఒక్కో పాలన, ఒక్కో శాసనం. కానీ చర్చ మాత్రం ఎప్పటి నుంచో మధ్యలోనే ఆగిపోయింది. బీసీలు ఎవరు? ఒకరిని ఓట్ల కోసం తలపై పెట్టుకున్న నాయకులు ఇంకొకరిని సంఖ్యలకే పరిమితం చేశారు. తప్పులు చేసేవాళ్ళు ఎవరు? బ్రిటిష్ కాలం నుండి ఈనాటి పాలకుల దాకా చక్రం తిప్పిన వారిని చరిత్ర తిప్పేసింది. వాళ్ళ వృత్తి జీవనశైలికి ప్రాణం, కానీ వాళ్ళ పేరు మాత్రం చరిత్ర పుస్తకాలకే దూరం అయిపోయింది. వాళ్ళు గలం విప్పలేదు, కేవలం శ్రమ మాత్రమే చేసిర్రు. వాళ్ళు సభలో కూర్చోలేకపోయారు, కానీ ఆ సభలకు మెట్లు వేయగలిగారు. వాళ్ళు వెనుకబడ్డ వాళ్ళు కాదు, వెనక నుండి నడిపించేవాళ్ళు. ఇప్పుడు చరిత్ర మళ్ళీ నెమ్మదిగా ఒక ప్రశ్న అడుగుతున్నది. వారి సంఖ్య పెరిగింది, కానీ వారి ప్రాతినిధ్యం ఎక్కడ ఉన్నది? ఇది కేవలం గణాంకాల కథ మాత్రమే కాదు, ఇది తరతరాలుగా మౌనంగా మిగిలిన వర్గం ఇకనైనా గొంతు విప్పి వినబడాలి అనుకుంటున్నది. దేశవ్యాప్తంగా సుమారు అన్ని రాష్ట్రాల్లోనూ మెజార్టీగా ఉన్న బీసీ కులాల రిజర్వేషన్ల అంశం, ప్రాతినిధ్య ప్రాధాన్యతల డిమాండ్కు దాదాపు అన్ని రాజకీయ పార్టీలు తలొక్కినాయి. బ్రిటిష్ వలస పాలన కాలం నుంచి బీసీ కులాల అంశం అనేక మలుపులు తిరిగింది. దూసుకెళ్లే తత్వం కన్నా ఉన్న స్థితిని కాపాడుకునే జాగ్రత్త కారణంగా బీసీ కులాలకు అధికారంలో తగిన ప్రాతినిధ్యం లభించలేదు. అధికారిక ప్రాతినిధ్యం వల్ల ఏదో ఒక వర్గానికో సమూహానికో పరిమితం కావడం, తద్వారా తమ వృత్తుల మనుగడకు ప్రమాదం ఏర్పడుతుందనే దృష్టి కారణంగా కూడా బీసీ కులాలు అధికార ప్రాకారాల అవతలే ఉండిపోయినాయి. అందరితో సఖ్యత పాటించడం అనేది వృత్తి కులాల మనుగడకు ప్రాణాధారం. బీసీలు అంటే వెనుకబడిన కులాలనే అర్థంలో వాడలేదు. ముందడుగు వేయటానికి సాహసించని సామాజిక వర్గాలనే ఉద్దేశం ఉన్నట్టు స్పష్టంగానే అర్థమవుతున్నది. స్వాతంత్రం తర్వాత మరోసారి బీసీ కులాల ప్రస్తావన వచ్చింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీసీ కులాలు ఒకేలా లేవు. ఉదాహరణకు బీహార్లోని బీసీలను అప్పర్ బ్యాక్వర్డ్స్గా నిర్ధారించారు. యాదవ, కుర్మి, కుష్వాహ సామాజిక వర్గాలు అభివృద్ధిని అందిపుచ్చుకునే వర్గాలుగా పరిగణించారు. తూర్పు భారతంలోని బీసీలు యథాతథ స్థితిలోనే ఉండిపోయారు. దక్షిణాదిలో సైతం అదే స్థితి కొనసాగిందని చెప్పాలి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని తెలంగాణలో బీసీ కులాల్లోని యాదవ, కురుమ సామాజిక వర్గాలు చెప్పుకోదగిన స్థాయిలో ఓ మోస్తరు సంపన్న వర్గాలే. అయితే భిన్న రంగాల్లో ఆయా సామాజిక వర్గాలు స్థానం సంపాదించుకోలేదు. సంప్రదాయ మార్గాల్లోనే ఆదాయ సృష్టి చేయడమో, ఎప్పటికప్పుడు నగదు కనిపించే రంగాలను ఎంపిక చేసుకోవడమో చేసినాయి. కానీ దీర్ఘకాలిక దృష్టితో ఉత్పాదక పారిశ్రామిక రంగాల్లోకి ప్రవేశించలేదు. ఈ కారణంగానే బీసీ కులాలకు అధికారంలో సరైన ప్రాతినిధ్యం లభించలేదు. 1986లో ఎన్టీ రామారావు ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు ప్రారంభమైనాయి. అప్పుడు అది 20% ఉండేది. తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి హయాంలో 34% పెరగగా 2019లో సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా కేసీఆర్ ప్రభుత్వం దాన్ని 22% తగ్గించింది. 2023 తెలంగాణ ఎన్నికల ముందు బీసీ డిక్లరేషన్ పేరుతో కామారెడ్డిలో సభ పెట్టిన కాంగ్రెస్ పార్టీ బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చింది. అంతకుముందు అంటే 2018 ఎన్నికల్లో కూడా బీసీ కులగణన చేస్తామని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రకటించింది. సరిగ్గా ఇదే అంశంపై పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని, ఏ కులం వారు ఎందరున్నారో తేల్చాలని కాంగ్రెస్ పార్టీ కొన్నేళ్లుగా డిమాండ్ చేసింది. అవకాశం దొరికిన ప్రతిసారి రాహుల్ గాంధీ ఈ అంశం గురించి మాట్లాడారు కూడా. ముందు కులగణనకు బీజేపీ అనుకూలం కాదనే అభిప్రాయాలు వ్యక్తమైనాయి. కానీ అనూహ్యంగా బీజేపీ జనగణన, కులగణన ఏకకాలంలో చేపడతామంటూ ప్రకటించడంతో పాటు బీసీలకు అవకాశాల గురించి హామీలు ఇవ్వడంతో ప్రతిపక్షాల వ్యూహాలు బెడిసిగొట్టినాయి.
బీసీ రిజర్వేషన్ల అంశంపై బీజేపీ గుంభనంగా ఉండటానికి అనేక కారణాలున్నాయి. ప్రభుత్వ పరంగా, రాజకీయ పరంగా ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే బ్యాక్ అండ్ టీమ్స్ నిరంతరాయంగా పనిచేస్తాయి. గణాంకాలను, చారిత్రక నేపథ్యాన్ని, పూర్వాపరాలను, పర్యవసానాలను అంచనా వేసిన తర్వాత విధాన నిర్ణయాన్ని, రాజకీయ ఎజెండాను ప్రకటించడంలో ఈ బ్యాక్ అండ్ బృందాలు సూచనలు చేస్తాయి. ఈ సూచనల సాధ్యాసాధ్యాలు పరిశీలించిన తర్వాత మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, అమిత్ షా కనుసన్నల్లో నడిచే బీజేపీ అంతిమ నిర్ణయాలు, విధాన ప్రకటనలను సిద్ధం చేస్తాయి. కాంగ్రెస్ సహా బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ బీసీల విషయంలో బీజేపీని కార్నర్ చేస్తున్నంత కాలం బీజేపీ దాని నేపథ్యంలో మేధోమథనం చేసింది. అందుకే వ్యూహాత్మక మౌనం పాటించింది. ఇక తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేయాలని, అందుకు అవసరమైన పంచాయతీరాజ్ చట్ట సవరణ కూడా చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర కేబినెట్ నిర్ణయాలను గవర్నర్ ఆమోదిస్తారా లేదా అనే చర్చ కూడా తీవ్రమైంది. 2023లో బీహార్ రాష్ట్రం కులగణన పూర్తి చేసింది. 2015లో కర్ణాటకలో కులగణన జరిగింది. ఆ తర్వాత మరే రాష్ట్రంలోనూ అలా జరగలేదు. ఈ మధ్య కాలంలో తెలంగాణలో కులగణన పూర్తయింది. కోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం బీసీల కులగణన చేపట్టి జనాభాలో బీసీల శాతం ఎంతో తెలిస్తే దాని ఆధారంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కావాలని బీసీలు డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల పదవుల్లో బీసీల సంఖ్య దాదాపు రెట్టింపు అవుతుందనేది వారి భావన. తెలంగాణ ప్రభుత్వం ఈ డిమాండ్ అంగీకరించి కేబినెట్ నిర్ణయం చేసింది. ఇది ప్రత్యక్షంగా స్థానిక రాజకీయాల మీద, పరోక్షంగా రాష్ట్ర రాజకీయాల మీద అతిపెద్ద ప్రభావాన్ని చూపుతుంది. అందుకే బీసీ నాయకులంతా ఈ కులగణన స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే పూర్తి చేయాలని పట్టుబడతా ఉన్నారు. అంతేకాదు జనాభాలో తమ వాటా ఆధారంగా అన్నింటా ప్రాతినిధ్యం కోసం బీసీ సంఘాలు డిమాండ్ కూడా చేస్తున్నాయి. బీసీలకు స్థానిక సంస్థల్లో 40% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఇస్తామన్న సందర్భం వచ్చిన ప్రతిసారి కోర్టులో వివాదం అవుతా ఉన్నది. గణాంక వివరాలు లేకుండా రిజర్వేషన్లు ఎట్లా ఇస్తారని కోర్టులు చీవాట్లు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ 30లోగా కులగణన తాలూకు అన్ని పనులు పూర్తి చేసి స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. కోర్టు తీర్పు, కేబినెట్ నిర్ణయం నేపథ్యంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. మండల గ్రామస్థాయి నేతలు ఇప్పటి నుంచే పదవుల కోసం ఎవరికి వారు ప్రత్యామ్నాయాలు చేసుకుంటా ఉన్నారు. గ్రామ మండల స్థాయి నేతలు రిజర్వేషన్ల కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. 42% రిజర్వేషన్లో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుంటే ఇక తమకు పండుగనేనని, పెద్ద ఎత్తున అవకాశాలు వస్తాయని ఎంతో మంది ఆశతో ఉన్నారు అక్కడ. ఒకవేళ రిజర్వేషన్ అమలు కాకపోతే గతంలో కొన్న రిజర్వేషన్లకు అతీతంగానే రాజకీయ పార్టీలు బీసీలకు ఎక్కువ టికెట్లు ఇచ్చే అవకాశం ఉందని అంచనాతో ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తే సరికొత్త సమీకరణాలు రావడం ఖాయం. గ్రామ మండల స్థాయిలో ఓసీలు, బీసీలు ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు. గతంలో ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్ స్థానాలు ఏ వర్గానికి రిజర్వ్ అయ్యాయి? ఈసారి ఏ వర్గానికి రిజర్వ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయనే దానిపై ఆరాధిస్తా ఉన్నారు. ఎక్కడ ఏ వర్గం జనాభా ఎక్కువగా ఉంది, ఏ స్థానం ఎవరికి రిజర్వ్ అవుతుంది వంటి విషయాలను అంచనా వేస్తూ ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు. బీసీ రిజర్వేషన్ డిమాండ్ ఎందాక వెళ్ళిందంటే అగ్రవర్ణాలు కూడా బీసీ ఎజెండాతో ముందుకెళ్లితే తమ రాజకీయ భవిష్యత్తు చట్టసభల ప్రవేశంతో పరిపూర్తి అవుతుందనే భావన పెరిగిపోయింది. కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత కొన్నాళ్లుగా బీసీ నినాదాన్ని తలకెత్తుకున్నారు. చాలా కాలంగా అగ్రవర్ణ వ్యతిరేక బీసీ అనుకూల ఎజెండాతో పనిచేస్తున్న చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన అధికార కాంగ్రెస్ను వీడి బీసీలను ఏకం చేసే పనిలోకి దిగిండు. అనూహ్యంగా తెలంగాణ ప్రభుత్వమే కులగణన, బీసీ రిజర్వేషన్ ముందుకు తేవడంతో ఈ ఇద్దరు ఎజెండాలు తలకిందులైనాయి. రాబోయే గ్రేటర్ ఎన్నికలు బీసీ రిజర్వేషన్ల అంశం ఏ మేరకు ఓట్లలోకి తర్జుమా అవుతాయో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ ఖచ్చితంగా చేయండి. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియజేయండి. నేను చెప్పిన దానిలో ఏదైనా మీకు తప్పుగా అనిపించినా, అది కాదు ఇది ఇలా ఉంటుంది అనిపించినా ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను కామెంట్లు ఖచ్చితంగా చదివే ప్రయత్నం చేస్తాను. జై హింద్, మేరా భారత్ మహా.